ఇది సిరిశైలం మన సిరిశైలంలో దేవస్థానంలో మనం ఒక రూమ్ కేటాయించారన్న. అక్కడ ట్రస్ట్ వాళ్ళు మన సత్యనారాయణ అని చైర్మన్ మాకు ఒక రూమ్ కావాలి, మాకు ఇబ్బంది అయితే ఇంత పెద్ద ఫ్యామిలీ, మాకు అక్కడ పోతే రోడ్ల మీద పడుకోవాల్సి వస్తుందన్న. మేము మా లెటర్ ఐడి ఇస్తే మేము అక్కడ మాటిస్తే మాకు అక్కడ రూమ్ కేటాయించారు, ఆ డబ్బులు ఇచ్చినాం. దానికి సుమారుగా 7,50,000 రూపాయలు ఇచ్చి అక్కడ డొనేషన్ ఇచ్చి మేము ఆ రూమ్ తీసుకున్నాం మా సొసైటీ పైసలు తోటి. చూడండి మన ఫ్యామిలీలలో ఒక అంటే అమ్మ నాన్ననే వృద్ధాశ్రమంలో వేసేటోళ్ళు ఉన్నారు, లేకపోతే భార్య తర్వాత భర్త 2 పిల్లలు, నలుగురే ఉండాలి, ఇంకెవ్వరు ఉండొద్దని అత్తమామల్ని కూడా డిఫరెంట్గా వేసుకుంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా నాశనం అయితే బాగుండు అనుకునే బంధువులు రాబంధువులు ఉన్న ఈ రాజ్యంలో మా బంధువులందరూ మంచిగా ఉండాలని చెప్పి అందరి బంధువుగా కుమార్ అన్న చేసిన ఒక మంచి ప్రయత్నం. నాకు తెలిసి ఇంత పెద్ద లాంగ్ ఫోటో ఎవ్వరు కుటుంబంలో ఉండదు. మా అంటే భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న ఒక 5-6 10 మంది ఫోటో కంటే ఎక్కువ ఉండదు. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు. 3 తరాల మనుషులు ఉన్నారన్న. 3 తరాల మనుషులు, తాత, మా బాబాయ్లు, మా పిల్లలు, మళ్ళీ మా పిల్లలు అంటే చూడొచ్చు మీరు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా తరం. రేపు చెప్పుకొని మంచి ఇన్స్పైరింగ్ ఫ్యామిలీ క్రియేట్ చేసాం అనేది. దాంట్లో మహేష్ అన్న ఉన్నాడు, ఆయన అన్న మనకు ఒక లోగో ఉండాలని చెప్తే సరే చెయ్యి అంటే, ఒక చెట్టు అనేది అందరికి పచ్చదనం ఇస్తుంది. దానికి మనము ఎంత ఎండాకాలంలో వచ్చినా కానీ ఆ చెట్టు మీద కూడా మా చల్లగా ఉంటాం. ఆ చల్లగా ఉండాలి సొసైటీ అనేది క్రియేషన్ ఇది. అందులో బాగా మా కులవృత్తి మేము మట్టి పని చేస్తామన్న, కట్టెలు మోస్తాము, బరువులు మోస్తాము. ఆడవాళ్ళందరూ మట్టి మోస్తారు కాబట్టి ఇక మగవాళ్ళు గడపారాలతోటి తవ్వడము, గన్నతోటి బండలు రాళ్ళు కూడా కొడతారు.